మీకు తెలుసా, బ్రెజిల్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. అక్కడ రోజుకు లక్షల దోమలను తయారు చేస్తారు. కానీ ఇవి మనకు హాని చేసే దోమలు కాదు. ఇది వింటే ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ దోమల ఫ్యాక్టరీ వెనుకున్న సైన్స్ ఏమిటో చూద్దాం. బ్రెజిల్లోని ఈ ప్రాజెక్ట్ను వాల్బాచియా మాస్కిటో ప్రోగ్రామ్ అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోమల నియంత్రణ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రత్యేకమైన దోమలను పెద్ద ఎత్తున పెంచుతారు. ఆ దోమల్లో వాల్బాచియా అంటూ ఒక సహజమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మనుషులకు, జంతువులకు పూర్తి సేఫ్. వాల్బాచియా బ్యాక్టీరియా దోమల్లోకి వెళ్ళినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా డెంగీ, జికా, చికుంగున్యా వైరస్లను పెరగనీయదు. దాంతో వైరస్ మనుషులకు చేరదు. దోమ కాటితే డెంగీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఈ ప్రత్యేక దోమలు సాధారణ దోమల కంటే సేఫ్. ఈ ఫ్యాక్టరీలో పెంచిన దోమలను బ్రెజిల్లోని నగరాల్లో విడుదల చేస్తారు. ఇవి బయట ఉన్న సాధారణ దోమలతో కలిసినప్పుడు కొత్తగా పుట్టే దోమల్లో కూడా వాల్బాచియా బ్యాక్టీరియా వస్తుంది. డెంగీ వ్యాప్తి సహజంగానే తగ్గిపోతుంది. రసాయన స్ప్రేలు, ఫాగింగ్ అవసరం తగ్గుతుంది. ఇది పూర్తిగా పర్యావరణానికి హానిలేని పద్ధతి. పరీక్షల్లో స్పష్టంగా కనిపించింది. వాల్బాచియా బ్యాక్టీరియా ఉన్న ప్రాంతాల్లో డెంగీ, జికా, చికుంగున్యా కేసులు 70% వరకు తగ్గాయి. కొన్ని చోట్ల ఇది 90% వరకు కూడా తగ్గిందని రిపోర్టులు చెబుతున్నాయి. అంటే ఫ్యాక్టరీలో తయారైన దోమలు మనుషులను రక్షిస్తున్నాయి. వాల్బాచియా బ్యాక్టీరియా మనుషులకు హానికరం కాదు. ఇది ఇప్పటికే చాలా పురుగుల్లో సహజంగా ఉంటుంది. దోమల్లోకి మార్చి రోగాలను నియంత్రించడానికి ఉపయోగిస్తున్నారు. WHO కూడా ఈ టెక్నాలజీని సురక్షితమైన పద్ధతి అని ప్రకటించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.